సన్మార్గం ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. యజుర్వేదంలో ఉండేటువంటి మంత్ర భాగంలో సూక్తములుగా అందించినటువంటి దాంట్లో మనం ఏ ఏ విషయాలు మనకి సమాజానికి అవసరం ఉంటాయో వాటిని మనం కొద్దిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే కృష్ణ యజుర్వేదంలోని అత్యంత ప్రాచుర్యం చెందినటువంటి సామాజిక విలువల్ని చాటి చెప్పేటువంటి సహనావవతు అనేటువంటి ఒక శాంతి మంత్రం అందరికి కూడా తెలిసినటువంటి మంత్రమేది. ఇది తైత్రీయ ఉపనిషత్ అనేటువంటి దాంట్లో శిక్షావల్లి దాంట్లో ఆ మంత్రాన్ని ప్రతిపాదికంగా తీసుకొని ఈ సమగ్ర వ్యాసాన్ని మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వేదాలు కేవలం పూజాగదికి పరిమితమైనటువంటి గ్రంథములు కావు. అవి మనం మానవులు ఏ విధంగా జీవించాలి, సమాజంతో ఎలా మనం మెలగాలి అని చెప్పేటువంటి జీవన వేదములవి. ముఖ్యంగా ఈ కృష్ణ యజుర్వేదంలో మంత్రాలు వ్యక్తిత్వ వికాసానికి అలానే సామాజిక ఐక్యతని చెప్పడానికి గొప్ప పునాదులు వేసేటువంటి రీతిగా ఈ మంత్రములు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ మంత్రాన్ని మనం శ్రద్ధగా విందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 అని ఈ మంత్రంలో సహజీవన సూత్రంగా మనకి చెప్తుంది ఈ శాంతి మంత్రము. కృష్ణ యజుర్వేదంలో ఉండేటువంటి తైత్రీయ ఉపనిషత్తులో కనిపించేటువంటి ఈ మంత్రము ఒక గురువు, ఒక శిష్యుడు లేదా ఒక సమాజంలో ఉండేటువంటి వాళ్ళు పరస్పరం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి చక్కగా వివరిస్తూ ఉన్నది. సహనా భవతు అని చెప్పింది. కలిసి రక్షించబడదాం అని ప్రార్థన చేస్తుంది. ఇది నేను అనేటువంటి స్వార్థము నుండి మనం అనేటువంటి సమూహం అయినటువంటి భావన వైపు ప్రయాణం చేసేటువంటి రీతిగా ఉండాలి. నేనొక్కడే బాగుండాలి, పక్కవాడు ఏమైనా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశం ఉండకూడదు. సమాజంలో శాంతి భద్రతలు ఉన్నప్పుడే వ్యక్తిగత రక్షణ సాధ్యమవుతున్నది. కాబట్టి అందరూ ఐక్యంగా కలిసి ఉండాలి అని చెప్తుంది. సహనౌ భునక్తు దేశ సంపద లేదా ప్రకృతిలో ఉంచేటువంటి వనరులు అన్నీ కూడా అందరికీ సమానంగా అందాలి, అందరికి కలిసి అనుభవించాలి. ఆకలి లేని సమాజం కోసం కలిసి పనిచేయాలి అని దీని యొక్క వివరణ ఇస్తుంది. సహ వీర్యం కరవావహై కలిసి సాహసాలు చేద్దాం అని చెప్తుంది. ఒక గొప్ప లక్ష్యం కోసము సమిష్టిగా శ్రమించడం, పరిశోధనలు చేయడం, అభివృద్ధి వంటివి కలిసి చేసినప్పుడే ఈ సమాజానికి పురోగతినిస్తుంది అని చెప్తుంది ఈ మంత్రం. అలానే తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై ప్రకాశవంతమైనటువంటి జ్ఞానము అంటే మనము చదువు కేవలం సర్టిఫికేట్ కోసమే కాకుండా మనం బుద్ధిని ప్రకాశింపజేసేటువంటిగా ఉండాలి మనం చదివేటువంటి చదువు. అది అలానే మా విద్విషావహై ద్వేషము, పరస్పరం ఎవరు కూడా ఒకళ్ళ మీద ద్వేషము కలిగి ఉండకూడదు. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ విద్వేషం ఉండకూడదు అని చెప్తుంది. ఇది నేటి అసహనంతో కూడినటువంటి మన సమాజానికి అత్యంత అవసరమైనటువంటి సూత్రముగా ఈ మంత్రము మనకి వివరిస్తుంది అన్నమాట. అందరూ కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, ప్రకాశంగా కేవలము జ్ఞానాన్ని చక్కగా సర్టిఫికెట్స్ మాత్రమే దాని గురించి చదువులు కాకుండా చక్కటి జ్ఞానాన్ని మనం పొందాలి.
ఎవరు ద్వేషభావం కలిగి ఉండకూడదు, అందరూ కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి అనేటువంటి చెప్పేటువంటి సూక్తి ఈ మంత్రము చక్కగా మనకి వివరిస్తుంది. అలానే నైతిక విలువలకి విస్ఫోటనం శిక్ష యొక్క ప్రవచనం. వేదాధ్యయనం పూర్తి అయిన తర్వాత, వేదం కాకుండా ఏదైనా ఒక అధ్యయనము, ఒక చదువు పూర్తి అయిన తర్వాత ఆ విద్యార్థి సమాజంలోకి అడుగుపెట్టేటువంటి ముందు గురు ఇచ్చేటువంటి ఒక దీక్ష అంత ప్రసంగమే ఏంటంటారు, కాన్వకేషన్ అడ్రస్ అంటారు. అంటే ఒక చదువు పూర్తయిన తర్వాత అతనికి సర్టిఫికేట్ ఇచ్చే ముందు, వెళ్ళే ముందు ఆ పెద్దల ద్వారా మనకి ఆ విద్యార్థికి అందించేటువంటి ఒక సందేశాన్ని మనకి ఈ తైత్రీయ ఉపనిషత్ శిక్షావల్లి మనకి చక్కగా అందిస్తుంది. మనకి అక్కడ మంత్రములు ఓం వేదమనోచ్యాచార్యోంతే వాసినమనుషాస్తి సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీః సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం అని ఈ విధంగా చెప్తుంది. దీంట్లో ఈ చెప్పుకుంటూ మనకి సత్యం వద ధర్మంచర అని చెప్తుంది. నిజాయితీగానే ఉండాలి, నీ బాధ్యతని చక్కగా ధర్మంగా నిర్వహించాలి. సమాజంలో అవినీతి అంతమవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా పాటించేటువంటి సూత్రము ఇవి రెండే. సత్యము వద, సత్యమునే పలకాలి, ధర్మము ఆచరించాలి అనేటువంటిది మనకి వేదము చెప్పినటువంటి సూత్రం అన్నమాట ఇది. అలానే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అని చెప్తుంది. ముందుగా మాతృదేవో భవ, మొట్టమొదటి యొక్క స్థానము స్త్రీ అయినటువంటి మాతృమూర్తికే ఇచ్చింది వేద మాత. మొట్టమొదటిగా ఎవరికి నమస్కరించాలి అని చెప్తుంది అంటే దైవంలాగా భావించేటువంటి తల్లికి మొట్టమొదటిగా తల్లిని దైవంలాగా భావించి తనకి నమస్కారం చేయాలి. దాని తర్వాత పితృదేవో భవ, బాధ్యతను చక్కగా తన కుటుంబానికి పోషణని బాధ్యత అంతా తీసుకునేటువంటి ఆ తండ్రికి నమస్కారం చేయాలి, తను దైవంగా భావించాలి. తర్వాత చదువుకోవడానికి వెళ్తాం కదా, చదువు చెప్పినటువంటి గురువుకి ఆచార్యదేవో భవ అని చెప్తుంది. ఆచార్యుడు మనకి చక్కటి జ్ఞానాన్ని చదువును ఇచ్చేటటువంటి ఆ ఆచార్యుడికి మనము కృతజ్ఞతతో ఉండాలి, అతనే దైవంలాగా భావించాలి అని చెప్తుంది. అతిథిదేవో భవ అని కూడా చెప్తుంది. మన దేశానికి కానీ వచ్చేటువంటి పర్యాటకులకు కానీ లేదు మన ఇంటికి వచ్చేటువంటి అతిథులని గౌరవించడం ద్వారా సామాజిక విలువల్ని మనం దాటవచ్చు అని చెప్తుంది ఈ మంత్రము. అలానే ఇదే దీంట్లో ఇంకా ముందుగా చెప్పేటప్పుడు శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం అని చెప్తుంది ఒక దగ్గర. అంటే దానము శ్రద్ధతోని చేయాలి, సామాజిక బాధ్యతగా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే తోటి వారికి సహాయం చేయాలి అనేటువంటి సహాయం చేసేటప్పుడు కూడా నేను చేస్తున్నాను, నాది చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఉండకూడదు అని ఇది ఈ మంత్రం మనకి హెచ్చరిస్తుంది. ఇది సమాజానికి ఉపయోగపడేటువంటి రీతి. వేద సూక్తాల అంతరార్థం 3 ప్రధానమైనటువంటి స్తంభాల మీద ఇది నిలబడి ఉంది. ఒకటి సమిష్టితత్వం, అందరూ కలిసి ఉండడం. ఒకటి వ్యక్తిగత లాభం కంటే సామాజిక ప్రయోజనమే గొప్ప అని చెప్తుంది. ఇంకోటి నైతిక ప్రవర్తన, చట్టం కంటే మనిషిలో అంతరాత్మ అంటే ధర్మము గొప్పది అని నమ్మడం. అలాంటనే నిరంతరమైనటువంటి అభ్యాసం కూడా, జ్ఞానాన్ని పంచుకోవడం, నిరంతరం నేర్చుకోవడం కూడా మనకి ఈ సూక్తము మనకి అందిస్తుంది. ఈ మంత్రాలను కేవలం ఉచ్చరించడమే కాకుండా వాటిలో అన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకొని ప్రవర్తిస్తే అది రామరాజ్యమే కదా. అలాంటి ఆదర్శ సమాజానికి మనం అందరూ కూడా నాంది పలుకుదాం అని చెప్తుంది ఈ మంత్రం. అలానే
ఈ కృష్ణ యజుర్వేదంలోనే అత్యంత ప్రాముఖ్య కలిగినటువంటి దాన గుణాన్ని, విద్యార్థి యొక్క ధర్మాన్ని ఇక్కడ మనకి వేదము ఆ దానం చేసేటువంటి గుణాలను కూడా ఇక్కడ మనకి చెప్తుంది. వేదం ప్రకారము దానం అంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత. దానం చేసేటప్పుడు ఉండేటువంటి లక్షణాలు 5 లక్షణాలు ఈ విధంగా మనకి అందిస్తుంది. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయం, శ్రియా దేయం, హ్రియా దేయం, భియా దేయం, సంవిదా దేయం అని చెప్తుంది మంత్రం. అంటే ఏదైనా ఒక దానం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి అంటే, దానం చేసేటప్పుడు అది ఎదుటి వారికి ఉపయోగపడాలి అనేటువంటి తపన మనకు ఉండాలి. ఏదో మొక్కబడిగా ఏదో ఒకటి ఇచ్చేసాను లేండి దానం అనే రకంగా ఉండకూడదు. పూర్తి అవగాహనతోని మనం ఇచ్చేటువంటి ఆ దానం యొక్క వస్తువు తనకి చక్కగా ఉపయోగపడాలి అనేటువంటి భావనతోని ఆ దానం చేయాలి అని చెప్తుంది. అశ్రద్ధయా అదేయం అని చెప్తుంది. అశ్రద్ధతో, ఇంట్రెస్ట్ లేదండి ఏదో ఇవ్వాలి కాబట్టి పెద్దవాళ్ళు చెప్పారు ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా ఇవ్వని అవసరం, అశ్రద్ధగా అసలు ఇవ్వకూడదు అని చెప్తుంది దానం ఇచ్చేటప్పుడు. విసుగ్గానో, మనకన్నా చిన్న చూపు వాడికి ఏం లేదు, నేను గొప్పవాడిని, నా దగ్గర బాగా ఆస్తి ఉంది, నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, ఒక వస్తువు ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో మనకున్న దాన్ని వాడికి ఏదో ఇచ్చేస్తున్నాను అని ఒక చిన్న చూపుతో పడు తీసుకో పో అనేటువంటి రకంగా ఇవ్వకూడదు అని చెప్పి సందేశం ఇస్తుంది మనకి వేదము. ఆ ఇచ్చేటువంటి దానం వల్ల వాడికి పుణ్యం రాదు కదా, ఆ పుచ్చుకునే వాడికి కూడా తృప్తి ఉండదు. ఆ ముఖం మీద ఏదో ఒక డబ్బు ఒక తినేటువంటి పదార్థము వాడి ముఖం మీద ఇసిరేస్తే వాడు ఎలా తీసుకుంటాడు? వాడు సంతృప్తిగా ఉండడు కదా. దానివల్ల నీకు పుణ్యం ఎలా వస్తుంది? వాడు మనసులో బాధ కలుగుతుంది కదా ఎటువాడికి, దానివల్ల నీకు పాపమే వస్తుంది కదా. అలా అశ్రద్ధగా దానం చేయకూడదు అని చెప్తుంది మనకి మంత్రం. అలానే శ్రియా దేయం, మన స్తోమతకి తగ్గట్టు ఇవ్వాలి. ఏదో లక్షాధికారి కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, వాడు 5 పైసలో 10 పైసలో దానం చేస్తే ఎట్లా అండి? చేయకూడదు. వాడికి స్తోమత తగ్గట్టుగా ఆ వ్యక్తికి ఎదుటివాడికి ఏది కావాలో అది చూసి చక్కగా దానం చేయాలి. తన దగ్గర ఉన్నటువంటి సంపదను బట్టి దానం చేయాలి అని చెప్తుంది. సమాజం కోసం మన వంతు వాటాని వెనకాడకుండా ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈ మంత్రము మనకి చెప్తుంది. హ్రియా దేయం, ఇచ్చేటప్పుడు మన బాగా గర్వంతో తల ఎగరేసుకుంటూ అట్లా చూసుకుంటూ ఇవ్వడం కాదు. ఎలా ఇవ్వాలి? వినయంతో ఇవ్వాలి అని చెప్తాను. నేను ఇస్తున్నాను అనేటువంటి భావన కూడా మనకు, అహంకారం కూడా మనకి అసలు కనిపించకూడదు. దానం స్వీకరించేవాడు మనకు ఒక అవకాశం మనకిచ్చాడు కదా అనేటువంటి ఆ ఉద్దేశంతోనే మనము ఆ దానము చేయాలి అని చెప్తుంది. భియా దేయం, ఇక్కడ భయంతో ఇవ్వాలి. ఇక్కడ భయం అంటే ధర్మం పట్ల భయం. అంటే నేను నా బాధ్యతని సరిగ్గా నిర్వర్తించకపోతే సమాజానికి అన్యాయం జరుగుతుందేమో అనేటువంటి ఆ భక్తి భావన భయము ఉండాలి. అలా ఇవ్వాలి దానం అని చెప్తున్నారు. ఈ విధంగా సంవిధాధేయం, ఈ సూత్రాలన్నీ కూడా మనం చక్కగా పాటిస్తే సమాజంలో సంపద కేంద్రీకృతం కాకుండా పేదరికం తగ్గిపోతుంది, ఆర్థిక అసమానతలు తొలగి సమతుల్యత ఏర్పడుతుంది అని చెప్తుంది ఈ యొక్క మంత్రము. అలానే నేటి యొక్క విద్యార్థి యొక్క ధర్మాలు, ద ఎథిక్స్ ఆఫ్ స్టూడెంట్, అంటే నేటి యొక్క కాలంలో చదువు అంటే కేవలం ఉద్యోగం సంపాదించడం కానీ, వేదకాలంలో విద్య అంటే శీలం, క్యారెక్టర్ని పెంచుకోవడం. విద్యార్థి దశలో పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి ధర్మాలు, సత్య ప్రవచనం. విద్యార్థి ఎప్పుడూ సత్య అన్వేషిగానే ఉండాలి. అబద్ధంతో పొందేటువంటి విజయం అది తాత్కాలికమే అని గుర్తించాలి. అలానే స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రవదితవ్యం అని చెప్పినారు. దాకా సెల్ఫ్ స్టడీ అంటే గురువు చెప్పింది మాత్రమే కాకుండా స్వయంగా లోతుగా అధ్యయనం చేయడం. నేటి లైఫ్ లాంగ్ లెర్నింగ్ కాన్సెప్ట్ దీని నుండే వచ్చింది. ప్రజాతంత్రం మావ్యవచ్ఛేత్సీహి, వంశాన్ని అలానే సాంప్రదాయాన్ని పట్టి విచ్ఛిన్నం చేయవద్దు. అంటే మనం నేర్చుకున్నటువంటి విద్య తర్వాతి తరానికి అందించాలి. విజ్ఞానం కేవలం మనతోనే ఆగిపోకూడదు. అప్రమత్తత, ధర్మం పట్ల, ఆరోగ్యం పట్ల,
చదువు పట్ల మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి, బద్ధకానికి అసలు తావే ఇవ్వకూడదు అని చెప్పి చివరిగా మనకి సామాజిక అన్వయం సోషల్ అప్లికేషన్ గురించి చెప్తుంది. 2 అంశాలు, ఒకటి దానం, ఒకటి విద్య. ఒకటి నాణానికి ఒకవైపు దానం ఉంటే ఒకవైపు విద్య, మనకి ఆ విధంగా 2 పార్శ్వాల వంటివి అని చెప్తుంది. ఈ విద్య మనిషిని సంపాదించేటువంటి యోగ్యుడిగా మారుస్తుంది. దానము ఆ సంపాదనని సమాజానికి ఏ విధంగా హితం కోరేటువంటి వాడు ఖర్చు పెడతారో అలాంటి సంస్కారాన్ని ఇస్తుంది. ఈ ముఖ్య సూత్రం ఏంటి అంటే స్వయం ప్రకాశిస్తూ 10 మందికి వెలుగునివ్వడమే వేద విద్య యొక్క పరమార్థము. అంటే దీపం ఏం చేస్తుంది? తను మాత్రమే వెలగడం కాదు, 10 మందికి చక్కగా తను ఉండేటువంటి ఆ ప్రదేశంలో చీకటి అంతా తొలగించి అందరినీ అన్ని వస్తువులు చక్కగా మనకు కనిపించేట్టుగా ఏ విధంగా చూస్తుందో మనకి ఈ వేదము కూడా తానే చెప్పేటువంటి ఆ మాటల సూక్తుల ద్వారా మంత్రముల ద్వారా మనకి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చే రకంగా మనకి ఉంటారు. మనం కూడా స్వయంగా ప్రకాశిస్తూ 10 మందికి వెలుగుని ఇవ్వడమే ఈ వేద విద్య ద్వారా ఈ మంత్రముల ద్వారా మనం నేర్చుకోవాలి అని చెప్తున్నాం. ఓం శాంతి శాంతి శాంతి.